హాయ్. బంగారం వెండి ధరలు గత వారం రోజులుగా మనకు పైకి అప్ డౌన్ అవుతూ ఉన్నాయి. మనకు భారీ కరెక్షన్ జరిగింది గత వారం నుండి. కంపారిటివ్లీ జనవరి నెలలో మనకు 40% 50% రిటర్న్స్ వచ్చాయి. కానీ ఈ వీక్ నుండి పడిపోబోతున్నాయా పెరుగుతాయా అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నా పేరు సాయికృష్ణ వర్కల, సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్. మీకు ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసి మీరు కాల్ చేయండి, మీకు రిప్లై ఇస్తాము. సో వీడియోలోకి వద్దాం. ఈరోజు మనం బంగారం వెండి ధరలు గత సంవత్సరం కాలంగా ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. గత వారం నుంచి కూడా మనకు డ్రాస్టికల్గా డౌన్ అవ్వడం, ఒకటేసారి 20,000 30,000 తులం బంగారం డౌన్ అవ్వడం మనం చూస్తున్నాము. వెండి కూడా ఆల్మోస్ట్ 4,20,000 కేజీకి వెళ్ళి ఆల్మోస్ట్ సగం 2,50,000కి వచ్చింది. సో మళ్ళీ ఇది ర్యాలీ ఉంటుందా అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. వెండి డిమాండ్ ఎలా ఉంటుంది, సోలార్ ప్లానెట్స్లో, డేటా సెంటర్స్లో ఈ యూసేజ్ పెరుగుతుంది, బ్యాటరీస్లలో కూడా వాడుతున్నారు. సో వీటి యూసేజ్ పెరుగుతుంది, సో ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటుంది, ఇది లిమిటెడ్ సప్లై ఉంటుందని అందరూ చెప్తున్నారు. కానీ ఒకేసారి పడిపోయేసరికి ఇప్పుడు మళ్ళీ పడిపోతుందని కొంతమంది, పెరుగుద్దని కొంతమంది చెప్తున్నారు. మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూడండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అయినా ఈరోజు అమ్మి రేపు కొని దానికన్నా మీరు ఒక లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. వీటిల్లో కూడా మనం ఫిజికల్ గోల్డ్ కొనుక్కొని, ఫిజికల్ సిల్వర్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని దొంగల భయంతో బాధపడే కన్నా మనం ఈటీఎఫ్లు ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. మనకు ఈటీఎఫ్ అకౌంట్ కావాలంటే కూడా నన్ను సంప్రదించండి, మీకు మంచి ఈటీఎఫ్ అకౌంట్ తీసిస్తాను. సో మీరు ఈటీఎఫ్లలో మంత్లీ వైజ్గా కొనుక్కోవడం స్టార్ట్ చేయండి. మీరు కొంచెం అమౌంట్ కాదు, మీరు శాలరీలో మీకు వచ్చే ఇన్కంలో పర్సంటేజ్ వైజ్గా అసెట్ అలొకేషన్ చేసుకోండి. మీకు మంచి అసెట్ అలొకేషన్స్ కావాలన్నా నా ఫ్యూచర్ వీడియోస్లలో నేను చెప్తుంటాను. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా బంగారం వచ్చే వారం అయితే మీకు మళ్ళీ అప్ అవుతుంది, కొంచెం కరెక్షన్ అవుతుంది. భారీగా డౌన్ అయింది కాబట్టి మళ్ళీ కొంచెం రైజ్ అయ్యి మళ్ళీ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ ఇయర్ మొత్తం ఈ సైకిల్ ఇలానే ఉంటుంది. మీరు ఎన్ని వీడియోలు చూసినా మీకు రోజు రోజుకి సిరీస్ మారుతూనే ఉంటుంది. సో మీరు కొనే వాళ్ళైతే ఎస్ఐపి మోడ్లో కొనుక్కోండి. ఎస్ఐపి మోడ్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మోడ్. అంటే మనం మంత్లీ పలానా డేట్ నాడు మనం ఆటో డెబిట్ పెడితే ఆటోమేటిక్గా మీది ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ కొనేస్తూనే ఉంటుంది. అలా మీరు ఎవ్రీ మంత్ మీరు కొనబట్టి మీకు యావరేజ్ అవుతూ ఉంటుంది ప్రైజు. సో మీకు రిటర్న్స్ అనేవి మంచిగా వస్తాయి. ఫ్యూచర్లో మీరు బంగారం అయినా వెండి అయినా ఫిజికల్గా కొనాలి అన్నప్పుడు మీరు ఈ ఈటీఎఫ్లు అమ్మేసి మీరు కొనుక్కోవచ్చు. సో మీకు అలా ప్రాఫిట్ కనిపిస్తుంది, మీకు ఎప్పటికప్పుడు ప్రాఫిట్ కనిపిస్తుంది. సో నేను కూడా నా వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఎస్ఐపి మోడ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. మంచి రిటర్న్స్ గురించి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఒక్క బంగారం వెండి మీదనే కాకుండా మీరు ఈక్విటీస్లో కూడా మీరు కొంచెం ఎక్స్పోజ్ చేయండి. మీరు ఇంతకుముందు ఎప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళైతే మీరు కొంచెం దాని మీద కూడా దృష్టి పెట్టండి. కంపారిటివ్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్ మనకు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి మీ రిటర్న్స్ పెంచుకోండి. మన ఇండియా ఇప్పుడు 20-25 ఇయర్స్లో మంచి గ్రోత్ అవుతుందని బ్లాక్ రాక్ కంపెనీ CEO కూడా చెప్పాడు. మన కంప్లీట్ వరల్డ్ ఎకానమీ కూడా, వరల్డ్ లీడర్స్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన ఇండియా మీదనే చూస్తాయి. సో కమింగ్ 20-25 ఇయర్స్ ఇండియా బూమ్ బాగా ఉంటుంది 2050 వరకు. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకే రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంత తక్కువ అయితే అంత, మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మేము చెప్పేది ఇది ఒకటే, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.